ఈశ్వరుని కన్న ధర్మమూర్తి వేరొకడు లేడు. దక్షయజ్ఞ పరిసమాప్తి చేయించినవాడు పరమశివుడే. యజ్ఞం పూర్తి చెయ్యండి, ఆగిపోకూడదని చెప్పింది శివుడే. దక్షుణ్ణి బ్రతికించినవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆ దక్షయజ్ఞ ధ్వంసం దేనికంటే శివా విశ్వస్య భేషజీ, బిడ్డలు దారి తప్పకుండా అమ్మవారు అవతార పరిసమాప్తి చేసి శివుడితో ఒక్క దెబ్బ కొట్టించి దారిలోకి తీసుకొచ్చింది. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడూ చెయ్యం పరమేశ్వర, మమ్మల్ని రక్షించండి అని వెళ్ళైన కాళ్ళ మీద పడ్డారు. పోన్లేరా పిల్లలు, ఎవరెవరికి ఏవి తీశానో అనుగ్రహిస్తున్నానని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుగ్రహం ఇచ్చాడు. ద్వాదశాదిత్యుల్లో పూష అని ఒక సూర్యస్వరూపం. ఆ సూర్యుడు పకపక పకపక నవ్వాడు. అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరమశివుడి మీద దక్ష ప్రజాపతి కోపగించినప్పుడును అంత అసహ్యంగా శివుడి మీద నవ్వావు కనుక నీకు పళ్ళు ఉండడానికి వీల్లేదని వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. పూషదంత భిదవ్యగ్రో దక్షాత్తర హరోహర అని మళ్ళీ వరం ఇచ్చాడు. నీకు పళ్ళు తీసేశాడు కాబట్టి ఆ వీరభద్రుడు పాయసాన్నం నివేదన చేస్తారు, నువ్వు పాయసాన్నం తిను, పళ్ళు లేకపోయినా తినగలుగుతావు అన్నాడు. గొర్రెతల తగిలించి మళ్ళీ దక్ష ప్రజాపతిని బతికించి యాజమాన్యంలో కూర్చుని యజ్ఞం పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తి అయిపోయింది. అప్పుడు పుట్టినటువంటి వీరభద్రుడు ఎంతకీ ఆగలేదు ఆ కోపం. ఆగక తన కత్తిని గోదావరి నదిలో కడిగాడు. నెత్తుటితో తడిచిపోయినటువంటి కత్తిని కడిగాడు. ఎక్కడ పట్టిసాన్ని కడిగాడో ఆ కడిగిన క్షేత్రమే పట్టిస క్షేత్రమైంది ఇప్పటికీ. అక్కడ కత్తి కడిగాడు. కానీ ఆయన కోపం ఆగలేదు. చూడండి, కోపం ఆగలేదంటే దానికి ఏం తెల్లబోక్కర్లేదు. ఇంట్లో ఎవరి మీదో దెబ్బలాడాడు అనుకోండి, దెబ్బలాడి టైం అయిపోతుందని గబగబా ఆఫీస్కి మోటార్ సైకిల్ ఎక్కాడు అనుకోండి, ఇలా అనుకుంటుంటాడు వెళ్ళిపోతూ కూడా. అంటే ఇంకా అది వదలలేదు, మనిషిని పట్టుంది, మనసున వ్యగ్రత ఊగిపోతుంటాడు. అలా ఊగిపోతున్నాడు ఆయన. అమ్మ శరీరం విడిచిపెట్టేటట్టు ప్రవర్తించాడు ఆ ధూర్తుడు అని. ఎవరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్ళీ అనుగ్రహింప చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే. ఆవిడ భద్రకాళి రూపాన్ని పొందింది. భద్రంగా ఉంచడానికి లోకాన్ని భద్రకాళీ స్వరూపాన్ని పొంది కన్యకామణిగా వచ్చింది. ఆవిడ్ని చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెందితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు. మునిమండలి మురమళ్ళ అయింది ఇప్పుడు. ఆ క్షేత్రంలో వాళ్ళిద్దరూ కళ్యాణం చేసుకున్నారు. అందుకే ఒక వేదిక మీదే ఉంటారు వీరభద్రుడు అమ్మవారు. అందుకే నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం మురమళ్ళ. ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటలకి కొత్త దంపతులు వచ్చారన్నా సరే తలుపు తీసి దర్శనమిస్తారు. మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేస్తే పెళ్ళవలేదన్న వాళ్ళని నేను చూడలేదు. అంత గొప్ప క్షేత్రమైంది వీరభద్రుని యొక్క అనుగ్రహం చేత. ఆ వీరభద్రస్వామి పరమభక్తులైన వాళ్ళందరినీ నిరంతరము కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరు శివద్వేషులో, ఎవరు ధర్మమునందు విముఖులో వాళ్ళని క్షేత్ర ప్రవేశం చెయ్యనివ్వడు. ఎందుకు చెయ్యనివ్వడు అంటారేమో, ఒక క్షేత్రానికి వచ్చిన తరువాత క్షేత్రానికి వ్యతిరేకంగా కానీ, క్షేత్రాధిష్టాన దేవతకి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే క్షేత్ర పాలకునకు ఆగ్రహం వస్తుంది. ఇలాంటి ధూర్తున్నా ప్రవేశపెట్టానని. అందుకని ఆయన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ముందు ఆయనని శరణాగతి చెయ్యాలి. స్వామి లోపలికి వెళుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడగాలి. ఆయన సరే వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఉండగలడు. ఆయన అనుగ్రహము లేకపోతే ఏదో ఒక కారణానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అంత గొప్ప స్వరూపం వీరభద్ర స్వరూపం. ఆయన అభయం ఇచ్చాడు అందరికీ, నేనున్నాను కాపాడతానని. కాశీపట్టణంలో కూడా ఆయనే క్షేత్రపాలకుడు. కాలభైరవ స్వరూపం క్షేత్రపాలకుడు కాశీపట్టణంలో. భైరవ అన్న శబ్దం రావడానికి కారణం అదే. భైరవ అన్న మాట కారణం కుక్క భై అని అరుస్తుంది. భై అని అరిచేటటువంటిది కుక్క. భై అని రవం చేస్తాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు విశేషంగా ఉన్నవాడిని కుక్క రూపంతో తరుగుతాడు. ఆ చీకట్లో ఆ అరుపులు విని భయపడి పరిగెడతాడు జీవుడు. భయపడి పరిగెడితే ఆ నరక ద్వారం దగ్గరికి వెడతాడు. అది అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి హాహాకారాలు ఏడుపులు విని జీవుడు కదిలిపోతాడు, హడిలిపోతాడు. ఇన్ని పాపాలు చేశాను, ఎప్పటికి బయటికి ఎడతానని. దానికి పరిష్కారం మళ్ళీ పరమశివుడు ఒక్కడే చెప్పాడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద నుంచి ఎవరు పరమేశ్వరుడితో కలిసి వెడతారో వాళ్ళు నరకద్వారాన్ని చూడక్కర్లేదు. అది జ్వాలాతోరణం. అన్ని గడపలు లక్ష్మీ గడపలైతే జ్వాలా గడపగా ఉంటుంది పైకమ్మి నరకంలో, నరకద్వారం. అది చూడక్కర్లేదు. పరమశివుడితో కలిసి జ్వాలాతోరణం వెళితే, అంటే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చని పాపాలు చేస్తామని కాదు, ఒకసారి వెళ్ళి పాపం చేయకుండా బతకమంది అనర్థం. కాబట్టి మహానుభావుడైనటువంటి వీరభద్రుడు బయలు వీరభద్రుడు. ఇక్కడ బయలు వీరభద్రుడు అంటే ఆయనకి ఆచ్ఛాదన లేదు అని. సాధారణంగా దేవతామూర్తులందరూ ఆచ్ఛాదన ఉన్నటువంటి మంటపం కింద ఉంటారు. కారణం ఏమంటే ఆయన యొక్క తేజస్సు కొన్ని కారణముల వలన తరిగిపోతుంది. ఒకటి, పక్షి వాలకూడదు. 2, కొన్ని జంతువులు లోపలికి ప్రవేశించి స్పృశించకూడదు. అలాగే అవి మలమూత్రములు విసర్జించకూడదు.
కొన్ని కొన్ని అరుపులు వినపడకూడదు, స్వరం తప్పిన వేదమంత్రం వినపడకూడదు, లౌకిక ప్రసంగాలు వినపడకూడదు. ఇలాంటివన్నీ ఉంటే తేజోక్షయం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కుంభాభిషేకం చేయాలి దేవాలయానికి. కానీ ఆయన నాకు ఆచ్ఛాదన అక్కర్లేదు అని నిలబడ్డాడు. ఆచ్ఛాదన అక్కర్లేకుండా బయలు వీరభద్రుడుగా నిలబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఇక్కడ పరమ సులభుణ్ణి, నాకు దేవాలయం కూడా అక్కర్లేదు, నా తేజస్సుని క్షయం కలిగినది ఏదీ లేదు. లౌకిక ప్రసంగాలు వినపడుతున్నా, ఏ కేకో వచ్చి నా మీద వాలినా, రాత్రి అవుతుంది, ఎవరు ఉంటారు అక్కడ? ఏదో పక్షి వాలుతుంది, ఎవరు చూస్తారు? ఓ రెట్ట వేస్తుంది, ఎవరు చూస్తారు? ఓ పిల్లి దూరుతుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది. మరి ఎలా ఊరుకుంటాడు అంటే, ఎన్ని అపచారములు జరిగినా సహిస్తాడు. కారణం ఒక్కటే, యథా రాజా తథా ప్రజ